నర్సీపట్నంలోని రావణపల్లి జలాశయాన్ని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని రవాణాపల్లి జలాశయాన్ని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సందర్శించారు. గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయకపోవడంతో గట్టు శిథిలావస్థకు చేరుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండడం వల్లే ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కాపాడగలిగామని అన్నారు. 8 సంవత్సరాల క్రితం వీటి మరమ్మతులు చేశామని, అప్పటి నుంచి పట్టించుకున్న నాదుడే లేడని, ₹1,80,00,000 ఎన్టీబీసీ నిధులతో గతంలో ప్రొటెక్షన్ వాల్ నిర్మించి తలపెట్టినట్టు తెలిపారు. వాల్ నిర్మాణంలో ఉండగా ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు అర్ధంతరంగా నిలిచిపోయిందని ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తామని అన్నారు. కలిపి సుమారు నాకు తెలిసి 3,000 ఎకరాలు ఉంటుంది సాగు. బలిగట్టు ఏరియా కానీ ఇన్ని కూడా ఇది చాలా మందికి 3,000 ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయర్. పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ రిజర్వాయర్ కింద భూములు బాగుంటూ ఉంటాయి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్ లైనింగ్ కాలువ లైనింగ్ కూడా చేశాను. చాలా వరకు అంత పూర్తి 20% ఎంత ఉండిపోయి ఉంటుంది, మొత్తం పూర్తి చేసాం. అయితే మొన్న కురిసిన వర్షాలకి ఇప్పుడు చూసిన మధుని దగ్గర ఒక పెద్ద కన్నంలా పడి కురికాల ఉంటుంది దీన్ని, ఇది మొత్తం ఫ్లో అయిపోయింది. ఇది అన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పోతాయి, చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ అంతా ఎలక్ట్ అయ్యారు, ఒక మట్టి పోసి మరి కప్పని చేశారు. దీనికి ఇమీడియట్గా మొదన్ని మళ్ళీ మోడరేట్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీ గారు రాస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది ఇది. అలా కాకుండా పర్మనెంట్గా ఏమన్నాను, టెంపరీ కాదు, టెంపరీ చేసి వదిలేస్తారు. అలా పర్మనెంట్గా ఏమన్నాను నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. అది కాకుండా ఈ రిజర్వాయర్కి గేట్ ఉంటుంది, గేట్ మూసి ఉంటుంది. ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం, మెయిన్ గేట్. కానీ గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలేదు, పెద్ద కన్నం పడిపోయి నీరంతా పోతుంది. ఇప్పుడు నేను ఒక 15 రోజులు 20 రోజుల క్రితం పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను. అదే పొర్లు మధు ఉంటుంది, పొర్లు మధు కూడా శిథిలావస్థకు వచ్చేసింది. ఆ మధుని కానీ కొడేస్తే మొత్తం వాటర్ పోద్ది. ఇక రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ గారికి అది ఇచ్చాను, ఆయన అతను ఆర్డర్ కూడా వేసాడు, ఆ డబ్బు వస్తుంది. అది చేసి దీన్ని పర్మనెంట్గా రెస్టోర్ చేయాలని చెప్పి అనుకున్నాను. లాస్ట్ టైం వాల్ కట్టాం, ప్రొటెక్షన్ వాల్ కొంతవరకు కట్టాను నేను, తర్వాత కట్టలే. ఈ ప్రభుత్వం ఆ మొక్క కూడా కట్టేస్తే ఇంక ఈ రైతులకి ఇబ్బంది ఉండదు, పొలాల మీదకి రావడం కానీ పొలాలు మొలకడం.